ನಮ್ಮ ನಿಮ್ಮೆಲ್ಲ ಅಧ್ಯಕ್ಷರು ಕೋಚ್ ನಿರ್ದೇಶಕರು ಕಾಡೇಪಲ್ಲಿ ನಾಗರಾಜನವರೇ, ವೇದಿಕೆ ಮೇಲೆ ಆಸೀನರಾಗಿರ್ತಕ್ಕಂಥ ಮತ್ತೋರ್ವ ಸೋದರ ಸಮಾನರಾಗಿರ್ತಕ್ಕಂಥ ನಮ್ಮ ಬಿಜೆಪಿ ಅಭ್ಯರ್ಥಿ ಆಗಿರ್ತಕ್ಕಂಥ ಶ್ರೀಗಳಿ ಸುಂದರ್ ಅವರೇ, ಸುರೇಂದ್ರ ಗೌಡ್ರೆ, ಶ್ಯಾಮೇಗೌಡ್ರೆ, ನಮ್ಮ ಡಾಕ್ಟರ್ ಪ್ರಕಾಶ್ ಅವರೇ, ವಾಸು ಅವರೇ, ನಮ್ಮ ಸುರೇಶ್ ಅವರೇ, ಲೋಕನಾಥ್ ಅವರೇ, ನಮ್ಮ ಸ್ಟಾರ್ ಕ್ಯಾಂಪಿನ್ ಸಿಂಗ್ಪುರ್ ಗೋವಿಂದ್ ಅವರೇ, ಹಾಗೂ ನಮ್ಮ ಮುರಳಿ ಅವರೇ, ನಮ್ಮ ಕೋಳಿ ನಾಗರಾಜ್ ಅವರೇ, ನಮ್ಮ ರಘುಪತಣ್ಣವರೇ, ಇವತ್ತಿನ ಪ್ರೋಗ್ರಾಮ್ನ ಉಸ್ತುವಾರಿ ಆಗಿರ್ತಕ್ಕಂಥ ನಮ್ಮ ತುಂಬಾ ಖುಷಿ ಆಯ್ತು ಪ್ರೋಗ್ರಾಮ್ ನೋಡಿ ನಮ್ಮ ಶ್ರೀನಿವಾಸ ರೆಡ್ಡಿ ಸರ್ ಅವರೇ, ಹಾಗೂ ನಮ್ಮ ರಘುಪತಣ್ಣವರೇ, ನಮ್ಮ ಬಂಗಾರರಾಜ್ ಸತ್ಯಣ್ಣವರೇ, ಹಾಗೂ ಬಂಗಾರರಾಜ್ ಲಾಸ್ಟ್ ಸೆಪ್ಟೆಂಬರ್ ಬಂಗಾರರಾಜ್ ಸತ್ತವ್ರೆ ನಮ್ಮ ಅಂಗಡಿ ಬತ್ತೋಣ ತಿಳಿಸೋದಕ್ಕೆ ವೇದಿಕೆ ಮುಂಭಾಗಿರ್ತಕ್ಕಂಥ ಸ್ನೇಹಿತ ಮಿತ್ರರು, ಮಾಧ್ಯಮ ಮಿತ್ರರೇ, ಅಕ್ಕ ತಂಗಿರೇ, ಅಣ್ಣ ತಮ್ಮಂದ್ರೆ, ಇವತ್ತೇನು ತಾಯ್ಲೂರು ಹೋಬಳಿಯ ಎಲ್ಲ ನನ್ನ ಅಕ್ಕ ತಂಗಿರು, ಅಣ್ಣ ತಮ್ಮಂದ್ರೆ ಇವತ್ತೇನು ನಾವು ಸೇರಿದೀವಿ, ಇವತ್ತು ನಮಗೆಲ್ಲ ಗೊತ್ತಿದೆ. ನಾಳಿದ್ದು 48 ಗಂಟೆ ಕಾಲ ಆದ್ಮೇಲೆ ನಮ್ದು MP ಎಲೆಕ್ಷನ್ ಬರ್ತಾ ಇದೆ. ಮತಯಾಚನೆ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ನಿಮ್ ಊರಿಗೆ ಬಂದಿದೀವಿ. ಇದು ಸಮನ್ವಯ ಸಭೆ ಅಲ್ಲ, ಮತಯಾಚನೆ ಮಾಡ್ತಕ್ಕಂಥ ಸಭೆ. ನಿಮ್ಮನ್ನ ಉದ್ದೇಶಿಸಿ ಒಬ್ಬ ಶಾಸಕರಾಗಿ ನಮ್ಮ ನಾಯಕರೆಲ್ಲ ಒಗ್ಗೂಡಿಸಿ ನಿಮ್ಮನ್ನ ಮತ ಕೇಳಕ್ ಬಂದಿದೀವಿ. ನಾನು ನಿಮಗೊಂದು ಮಾತು ಕೊಟ್ಟಿದ್ದೆ, ಜ್ಞಾಪಕ ಇರ್ಲಿ. ಏನಂತ, ನಾನು MLA ಆದ್ಮೇಲೆ ಈ ರೋಡಲ್ಲೇ ಹೆರಿಗೆ ಆಗ್ತಾ ಇತ್ತು. ಮುಳಬಾಗಲಿಂದ ತಾಯ್ಲೂರು ಬರ್ಬೇಕಾದ್ರೆ ರೋಡ್ ಹೆಂಗಿತ್ತು, ಹೆರಿಗೆಗ್ಲಾಗ್ತಾ ಇತ್ತು. అంటే క్యాంప్ అయిపోతాండే ಹೆರಿಗೆ అయిపోతాండే. నేను మాటిస్తే నేను గెలుస్తాను, మీకు రోడ్ వేపిస్తానని. ఇప్పుడు ఎట్లా రోడ్డు ఊహు ఉండే ఊహు ఉండ అదే అవునా, ఇంకొంచెం బ్యాలెన్స్ ఉంది, రేపు నెలలో వేపించేస్తాను దాన్ని. ఈ పదవి మాటిస్తాను మీకు. ఈ ఏడాదిలో అంటే ఈ 6 నెలల్లో మీ ఊరికి పెద్ద హాస్పిటల్ వస్తుంది, 100 బెడ్ల హాస్పిటల్ వస్తుంది, మన ఆడబిడ్డలది ఎరిగే హాస్పిటల్ వస్తుంది. ఈ పది మాట ఇచ్చేసిపోతాను. అంటే చెప్పిన మాట నడుచుకుంటే ఏమన్నా మన జాయమాన్లో ఉంటే ఆ JDS పక్షంలో, ಅದು ఆలందూరు పక్షంలో ಇಲ್ಲ ಆಗಿರೋದು అదే అయిందే చెప్తాడు. అదని ఇప్పుడు ఏమి పత్త మేము వచ్చినాం, మనం ఆడాల గురించి మాట్లాడదాం. గ్యారంటీలు 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 గ్యారంటీలు. ఈ గ్యారంటీల్లో పుంగూరు బస్ ఎక్కితే గ్యారంటీ లేదు, తిరుపతి బస్ ఎక్కితే గ్యారంటీ లేదు, వీకోట్ బస్ ఎక్కితే గ్యారంటీ లేదు, ఆంధ్ర బస్ ఎక్కితే గ్యారంటీ లేదు. మీరు దీన్ని ఏమారుకొని అర్థమవుతుందా? మీకు అర్థమవుతా ఉండలే. వీళ్ళకి ఏమైపోయిందంటే ఈ ముస్లింస్ వాళ్ళు మారుమా వీళ్ళకి జ్ఞాపకం వస్తారు. ఎప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎలక్షన్ వచ్చినప్పుడు ఏమంటే ఇది ఓటు బ్యాంక్ అంట, అది ఓటు బ్యాంక్, ఏది ఇది ఓటు బ్యాంక్. ఈ పొద్దు మా ముస్లిం బాంధవులు కూడా అర్థం చేసుకోవాలా. ఏ పక్షానికి పోతే దేశం ఉద్ధారం అవుతా ఉంది. ఈ 10 ఏడాది నరేంద్ర మోదీ ఇంకా ఎక్కడ ఏమైనా మర్డర్ అయిందా, ఏమన్నా కాల్సినాడా? విద్యావంతం అర్థం చేసుకోవాలా. ఎలక్షన్ వచ్చినప్పుడు మాత్రమే ఈ కాంగ్రెస్ వాళ్ళకి ఈ వీళ్ళు SAలో లేకుంటే మైనార్టీలో కనిపించింది, దాని వరకు కనిపించింది. దయచేసి మైనార్టీ పీపుల్ అర్థం చేసుకోండా. ఇది యాదో నా కోసమో లేకపోతే ఆత్మాని కోసమో కొత్తూరు మంజు కోసమో ఎలక్షన్ కాదు, దేశాని కోసం. మీరు నన్ను గెలిపించినారు. ఇంకా 4 ఏడాదిలో 2 నెలల టైం ఉంది. నేను చెప్పిన మాట నడుచుకుంటాను. ఒకవేళ నడుచుకోలేదంటే పోరావతికి నన్ను పంపించండి. ఇది నేను చెప్తాను అన్నమాట. ఇది దేశాన్ని అభివృద్ధి కోసం, మా బిడ్డల అభివృద్ధి కోసం, మా పిల్లలు బాగుపడాలా. దానికోసం ఒక రాష్ట్ర కాయ ఒక వ్యక్తి కావాలి, మనకి మన ఇంటి కాసే ఒక వ్యక్తి కావాలా, మన దేశానికి కాయ వ్యక్తి కావాలా. మీరు కొంచెం అర్థం చేసుకోండి. మాట చెప్తాను. ఈ ఏమన్నా ఇంటి మనిషి, ఇంటికి సంపాదించే మనిషి, మొగుడు కావచ్చు, అప్పు కావచ్చు, కొడుకు కావచ్చు, బాగొట్టుకొనేస్తే ఇంటి పరిస్థితి ఎట్లయిపోతుంది. ఇప్పుడు దేశానికి ఒక మనిషి కావాలి. మాకు సైనికుడు బాగుండాలంటే, మా బిడ్డలు బాగుండాలంటే, దేశం బాగుండాలంటే ఈ దేశానికి ఒక కాయకుడు, ఒక నాయకుడు కావాలా. అదే మన నరేంద్ర మోదీ. దానికోసమే పోరాటం, దానికోసమే పోరాటం. నా కోసమో లేకుండా కొత్తూరు మంజు కోసమో లేకుండా ఆత్నాడు కోసమో లేకుండా సుందర్ కోసమో కాదు. ఇది దేశాని కోసం కావాలా. దయచేసి అర్థం చేసుకోండి. వచ్చే 26వ తారీఖు వాళ్ళు ఇచ్చే 300 రూపాయలకో 200 రూపాయలకో మన హాస్పిటల్ దానికి ఎక్కడ ఇచ్చారులేండా, ఛాన్స్ లేదు. MP ఎలక్షన్ పాపం
వాళ్ళు ఇచ్చే 300 రూపాయలకు ఆశపడి 3 దావులు పెడితే మళ్ళా మనం తిరుపతి ఎంట్రన్స్ గుడికి పోల్సిపోతుంది. దీన్ని అర్థం చేసుకొని ఈ పొద్దు 80% అమౌంట్ నా తాలూకాకి నరేంద్ర మోదీ 238 కోట్లు ఇచ్చినాడు. 238 కోట్లు ఇచ్చినాడు. నేషనల్ హైవేకి, ఇంటింటికి, నల్లులకి, వాటర్కి 232 కోట్లు ఇచ్చినాడు. నాకు సిద్ధరామయ్య కూడా ఇచ్చినాడు. నాకు ఎంత చెంబు, ఎంత చెంబు అది లేదు, నాకు చిన్న చెంబు ఇచ్చినాడు. చిన్న ఇచ్చినాడు. రేపు నాడు పెద్ద ఇవ్వచ్చు నాకు చెంబు. ఏం చెప్పు, పక్కలా ఉండే కేజీఎఫ్ 3 కోట్లు, ఎస్ఎన్ నానాపు 2 కోట్లు, కొత్తూరు ముందుకు 2 కోట్లు, మీకంతా 2 కోట్లు. నాకేం చెప్పు, 33 లక్షలు చెంబు. నేను అడిగితే సార్ యాలు సార్ అడిగితే కొడుతుంది ఏమని అడిగితే కొడుతుంది జమీన్ ఇంటికి పోతు అన్నా, జమీన్ అన్నా 27,000 మంది ముస్లింస్ ఓట్లు వేయనని మాకేసినారు. అందరికీ దుడ్లు ఇచ్చినావు. ఇక్కడ కోలార్లో కొత్తూరు మందికి 10 కోట్లు ఇచ్చినావు. ఎస్ఎన్ నాన్సన్ 10 కోట్లు ఇచ్చినావు. రూపా 10 కోట్లు ఇచ్చినావు. నాకేమి ఇస్తువి? 0. దయచేసి ముస్లిం బంధువులు అర్థం చేసుకోవాలా. నా కడుపులో ఉంటే మంట మీకు చెప్తా ఉన్నాను, బాధ మీకు చెప్తా ఉన్నాను. నేను శాసకుడు కాదా? నా తాలూకులో ఎవరు కరెంట్ బిల్లు కట్టలేదా? నేను ట్యాక్స్ కట్టలేదా? మా బిల్లు ఫీజు కట్టా, మా దుడ్డు మీరు తింటా ఉండేదా? నా బాధ నాకు ఇచ్చాక ఎవరురా ఎరువుండా నువ్వు? నా బాధ నాకు ఏంట్రా అడిగితే నువ్వు జేడేసేవాడు అంటాడు. నాకే ఒక కాలం వస్తుంది, వచ్చిన కోడలుగా అత్త అవుతుంది. అత్తనే కోడ కాలేజీలే. నాకే ఒక కాలం వస్తుంది, వెయిట్ చేద్దాం. మీ ఇంటి ముందు వచ్చి తింటాను నేను, మీ ఇంటి పంచులో ఉంటాను నేను, మీ బిడ్డగా ఉంటాను నేను. నా చేతం ఎంతైతే సాయం చేస్తాను. అయితే ఇట్లా మలదొరనే, ఇట్లా ఒక ఇది చేయకూడదు, సర్కారం చేయకూడదు. దయచేసి నేను ఓపెన్గా పేర్లు చెప్తా ఉన్నాను. ఎంత ఎవరు ఇచ్చినండి, నాకు ఆ ధైర్యం ఉంది, నాకు ఇచ్చిందా నేను చెప్తా ఉన్నాను. దయచేసి ఈసారి ఏమన్నా మల్లేష్ బాబు గెలిస్తే కుమార్ అన్న కేంద్ర సచివుడు అవుతాడు. నాకు యాదవ్ బ్యాకప్ ఉంటుంది, యాదవ్ సాయం అవుతుంది. నాకు దయచేసి అర్థం చేసుకుని కుమార్ అన్న తీసుకోవడమే 3 సీట్లు. దయచేసి మీ చేతి నమస్కరిస్తానన్నా. నాకు మానం పోకూడదు. నేను మాట ఇచ్చినాను, మిమ్మల్ని నమ్ముకొని మాట ఇచ్చినాను. నాకేం ఓట్లు పడిండో, బీజేపీకి ఏం ఓట్లు పడే, అంతా కలిపితే 1,15,000 1,10,000 ఓట్లు అవుతుంది. మన భద్రాన్ని మనం కాపాడుకుందాము. దయచేసి ముస్లిం బంధువులు, నాకు దళిత బంధువులు అర్థం చేసుకుండా మమ్మల్ని యూజ్ చేసుకుంటున్నారు. మీకు అర్థం కానీ ఏడో మాట చెప్తాడు, ముట్టాలు చెప్తారంట. ఏమంటే సంవిధానం బదులా ఇచ్చేస్తారు. మీకు ఇది యోచన చేసే శక్తి వద్దా? సంవిధానం బదులాయించాడు మగవాడు పుట్టినాడా? ఆ సంవిధానం బదులు ఉండేకైతుందా? ఇదేమంటే గిమిక్ ఉండే అట్లా, ఇది గిమిక్, దళితుల గిమిక్. మీది సంవిధానం వెళ్ళిపోతుందంట. నీ సంవిధానం వెళ్ళి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సంవిధానం మీకు తెలుసా? మేము బతుకుతా ఉంటే సంవిధానం కోసం, మేము ఉండే సంవిధానం దీన్ని బదలాయి చేస్తారంట. మళ్ళీ ఇంకొకటి నన్ను ఇక్కడ కూడా మన గౌడు స్టార్ట్ చేసినాడు స్కీమ్. మన ఎవరో ఇక్కడ భాగం గౌడ్ అంట. గౌడ్ ఏమంటే ఈ బాండ్లు పంచేది ఏమి లక్ష్మీ బాండ్, ఉదయశ్వ బాండ్ పంచేవానికి 10 రూపాయలు, తీసుకునేవారికి దాసాడం పువ్వ. పంచేవాళ్ళు మాకు 10 రూపాయలు అంట. వెళ్ళిపోరు అనేసి ఎవరు తీసుకుంటారు మీకు పూలు, ఏంటి దాసాడం పూలు. ఏమన్నా ఈడంతో ఈడు పెట్టుకోండి అనేసి. దయచేసి మీరు అర్థం చేసుకుంటా, ఇట్లా వాళ్ళు నమ్మకపోదండా. మీకు తెలుసు, నాకు ఒక డౌట్ ఏమంటే ఈ బుడబాగ తాలూకా లీడర్ గురించి ఏ బూత్లో ఏ కమ్మి వచ్చినాయా వాళ్ళే పెద్ద లీడర్. బూతుల్లో అల్లాడించట్లేక వీళ్ళు ఇక్కడ వచ్చి మైకులు అల్లాడిస్తారు. ఇదేమో ఉత్తి డబ్బానే. మీరు అర్థం చేసుకుంటా, కాలం ముగిసింది, కాలం చేంజ్ అయింది. అప్పుడు చెప్తా ఉండ్రి కాలంలో ఎవరు కోటు ఇంద్రం కోటు ఎవరే షర్ని. నేను ఎస్ఎల్సి ఎవరిని అడిగితే ఎవరికో మీరోట ఇంద్రం కోటు. మా సొంతం అవ్వ ఎవరికో మన ఓటు షేక్ పోటు. అది పోయింది. ಯಾರಿಗೆ ಮತ ಮೋದಿಗೆ ಮತ, ಯಾರಿಗೆ ಮತ ಮೋದಿಗೆ ಮತ. ಯಾವ ಹುಡುಗ ಕೇಳಿ, ಯಾವ ಹೆಂಗ್ಸ್ ಕೇಳಿ, ಯಾರು ಕೇಳಿ, ಯಾರು ಬೇಕೋ ದೇಶ ಬೇಕು, ಯಾರು ಬೇಕೋ ದೇಶ ಬೇಕು. ಜೈ ಶ್ರೀರಾಮ್.
ಜೈ ದೇಶ ಅಭಿವೃದ್ಧಿ, ಜೈ ಕರ್ನಾಟಕ ಮಾತೆ, ಜೈ ದೇವೇಗೌಡ. ಎಲ್ರಿಗೂ ನಮಸ್ಕರಿಸಿ 4 ಗಂಟೆ ಮುಗಿದೋಯ್ತು. ಎಲೆಕ್ಷನ್ ಆಫೀಸರ್ ಮುಗಿಸ್ತಾ ಇದ್ದೀನಿ. ಎಲ್ರಿಗೂ ಒಳ್ಳೇದಾಗ್ಲಿ. ನಾಳೆ ಬರೋ ಎಲೆಕ್ಷನ್ ಅಲ್ಲಿ ಗೆದ್ದು ಮಲ್ಲೇಶ್ ಬಾಬುನ ಕರ್ಕೊಂಡ್ ಬರ್ತೀನಿ. ಥ್ಯಾಂಕ್ ಯು.